On the occasion of the eve of World Schizophrenia Day, we the first year postgraduates are presenting a skit today. The participants are, I am Sanjita, Navya, Pradeep, Rahul, Shruti, Sanket, Divya and Nisar. Today, we will see the story of a hero who lies within each one of us. One day he returns home from college. Let us see what happens. ఏంటి హీరో ఇంత ఎర్లీగా వచ్చేసావు కాలేజ్ నుంచి? ఎందుకు 2 months లో ఎగ్జామ్ పెట్టుకొని కాలేజ్కి వెళ్ళకపోతే ఎలాగా? ఎవరు అసలు ఏమైంది? అసలు ఏమైంది అసలు ఏమైంది వీడికి? It's been 2 months. Hero has been spending time alone in his room, talking to himself. His mother has been very worried. She wanted to talk to his father. He was busy with his work. But today, she has decided to discuss this with him. హలో నవ్య, ఆకలి అన్నం పెట్టవా? మీరు హీరో గురించి పట్టించుకుంటున్నారా? వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు? ఏమైంది? సరిగ్గా తినట్లేడు, పడుకోవట్లేదు. 2 months అయింది కాలేజ్ వెళ్ళక. ఎక్కడ ఉన్నాడు? రూమ్ లో ఉన్నాడు. చిన్న చిన్న విషయాలు గొడవ పడుతున్నాడు. మొన్న చైర్ విసిరేశాడు. ఇంకా నిన్నైతే పక్కింటి వాళ్ళతో వెళ్ళి గొడవ పడ్డాడు. ఎందుకు అలా చేసావురా అంటే సీసీ కెమెరాస్ పెట్టారు, వాళ్ళ నాన్నే చూస్తున్నారు, బెదిరిస్తున్నారు అని ఏదేదో చెప్తున్నారు. మీరు ఒక్కసారి వెళ్ళి మాట్లాడండి. చూడు, ఏమైంది? అమ్మేమో చెప్తుంది కాలేజ్కి వెళ్ళట్లేట. ఏమైంది చెప్పు. వెళ్తావా మరి రేపటి నుంచి కాలేజ్కి? తప్పసరి వెళ్ళాలి. సరే కూర్చో, జాగ్రత్త. ఏం లేదు, వాడు కొంచెం బద్ధకం ఉన్నట్టున్నది. ఎగ్జామ్స్ కదా, భయపడుతున్నాడు. వెళ్తాడు కాలేజ్కి వెళ్తాడు. It's been a week and things haven't changed yet. వన్ వీక్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్దామా? ఏ హాస్పిటల్కి? మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిగా అనిపిస్తుంది. వద్దు, మా ఫ్రెండ్ వెంకటేష్ తెలుసు కదా, వాళ్ళ తమ్ముడు కట్టే అప్పుడు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తే తర్వాత పెళ్లి కాలేదు. వాళ్ళందరూ పిచ్చోడు అంటాడు. నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు, బాబా. సరే, మంచిగా అయితే చాలు. ఇప్పుడే బయటికి వెళ్దాం. లేదు, నమస్తే బాబా. మా కొడుకు కొన్ని రోజుల నుంచి పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. డబ్బులు ఎంత ఖర్చైనా లేదు, కొంచెం మంచిగా చేయడం. ये खाता पीता नहीं ना? हाँ बाबा। पढ़ाई नहीं करता ना? हाँ बाबा। अपने आप में रहता है ना? हाँ बाबा। पागल पागल बातें करता है। हाँ बाबा, आपको सब पता है बाबा, उसको ठीक है। मैंने कई देखे ऐसे लोगों को, कई को ठीक किया है, अभी इसे ठीक करता हूँ। क्या हुआ बाबा इसको? कुछ नहीं हुआ ऐसे। इसके अंदर का शैतान मैंने निकाल दिया है। अब इसके हाथ पैर बांध कर 1 हफ्ते तक कमरे में बंद कर रखो। ठीक है, सब ठीक हो जाएगा। ठीक है बाबा। और बाकी का पैसा कल तक दे देना। ठीक है। They take him home and tie his hands and feet. He remained like that and they untied him after 1 week. మంచిగా కొంచెం కామ్గా ఉన్నాడు. They realized that he was calmer than before, which was out of exhaustion and not because he was cured. Things appeared to be better for about a month.
when his mother was passing in front of his room, she heard his voice, so she goes to see him. చచ్చిపో ఈరో చచ్చిపో చచ్చిపో లేకపోతే నేను పంపిస్తా చచ్చిపో చచ్చిపో కట్ చేయి తొందరగా కట్ చేయి హీరో ఏం చేస్తున్నావు? కూర్చో ఒకసారి ఫ్రెండ్స్ కి కాల్ చేయండి, కాలేజ్ లో ఏమైనా అయిందేమో. హలో ఒకసారి ఇంటికి రారా వీడు సూసైడ్ రేప్ చేశాడు. సుసైడ్ అటెంప్ట్ చేశారా అవును. సరే సరే వస్తున్నారా ఏమైంది అంకల్ ఇప్పుడే సూసైడ్ రేప్ చేశాడు, ఏం అర్థం కావట్లేదు. కాలేజ్ లో ఏమైనా అయిందా? ఏమైంది హీరో ఏం కాదు ఏమన్నా పేరు లేదు ఏమీ లేదు ఎందుకు ఇలా చేస్తున్నాడు చెప్పు మీ ఫ్రెండ్స్ వచ్చారు చెప్పు. నీకు డిప్రెషన్ ఉందా ఎవరు ఏంటి వాళ్ళు ఏం లేదు, అదే మాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దామంటారు మరి? కొంచెం పిచ్చిగా అనిపిస్తున్నాడు ఓకే, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఒక డాక్టర్ ఉన్నాడు ఓకే, తీసుకెళ్దాం మరి. Seeing his condition worsening, his parents and friends decided to take him to a local RMP doctor. क्या हुआ इसको? नमस्ते सर, ये अपने आप में बात कर रहे हैं, मैं कुछ पागल कर रहे हैं और पड़ोसियों पे चेक कर रहे हैं. कितने दिन से कर रहे थे? कुछ 6 महीने हो गए हैं. तो मैं इसके कुछ इन्वेस्टिगेशन वगैरह कराने पड़ेंगे, जैसे कि सीटी स्कैन, MRI, EEG, ECG, अल्ट्रासाउंड सब कराना पड़ेगा. ओके सर. सर कितना खर्चा लगेगा सर? करीब 15,000 तक लगेगा. उसके लिए मैं कंसेशन में 10,000 में करा के दूँ. थैंक यू सर. ओके सर. सर तब तक के लिए कुछ दवाई दवाई की है. 3 दिन के बाद वापस आ. ठीक है सर. ठीक है सर. His parents are discussing how they have spent a lot of money over his treatment. At that moment, their neighbor comes in. రోజు రోజుకి ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తే బెటర్ ఏమో అని. చేద్దాం. కొంచెం కొంచెం Local తీసుకెళ్ళారు. They send their son inside and the mother goes to talk to the neighbor. సారీ అక్క, ఏం అనుకోకండి, ఇలానే చేస్తున్నాడు చాలా రోజుల నుంచి. ఏం పర్వాలేదులే, కానీ ఏమైంది మనకి? పిచ్చిగా చేస్తున్నాడు. మరి ఎక్కడ చూపించలేదా? ఎందుకు చూపించలేదు? బాబా దగ్గర తీసుకెళ్ళాము, ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళాము, ఏమీ లాభం లేదు. అదేంటమ్మా, ఇది ఒక రకమైన మానసిక జబ్బులా ఉంది. ఏంటి మీరు బాగా ఆడపిల్లలు తీసుకెళ్తే ఏం లాభం ఉంటుంది? ఊరికే డబ్బులు వేస్ట్. మరి ఏం చేయమంటారు? దీనికి మంచి సైకాట్రిస్ట్ దగ్గర చూపించాలమ్మా. ఎక్కడ తీసుకెళ్ళమంటారు? మన హైదరాబాద్ లో గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఉంది కదా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. అవును, అక్కడ తీసుకెళ్తాం. మీరు భయపడినట్టు ఏముండదు, నేను మీతో పాటు వస్తాను. సరే, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ బెటర్ అంటున్నారు. చేస్తాను. ఈరోజు లే. చెప్పండి. పిచ్చిగా చేస్తున్నాడు సార్. పిచ్చిగా అంటే అంటే తనలో తానే మాట్లాడుకుంటుంటాడు. కాలేజ్కి వెళ్ళట్లేదు, సరిగ్గా తినట్లేదు, కట్టుకోవట్లేదు, సరిగ్గా డ్రెస్ కూడా చేసుకోవట్లేదు. ఇంకా అనుమానం చెప్తున్నాడు సార్, పక్కింటి వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని అనుమానం చెప్తున్నాడు. అవుతుందమ్మా? ఒక 9-10 months అవుతుంది సార్. 9-10 months అవుతుంది. ఏం చేస్తున్నారు 9-10 months నుంచి? అంటే తీసుకెళ్ళాం సార్, బాబా దగ్గర తీసుకెళ్ళాము, అయినా ఏం కాలేదు సార్. ఆర్ఎంపీ దగ్గర కూడా మొన్న ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు సార్, ఒక 15 days బ్యాక్. బాబా అంటే బురుడి బాబానేనా? కార్లో తీస్తాను, సైకిల్ తీస్తాను అంటాడు. ఆర్ఎంపీ చేసి ఉంటాడు. 20,000 బిల్లు. సార్ ఒక 10 నిమిషాలు మీరు బయట ఉండండి, నేను పిలుస్తాను. ఏం పేరు బాబు? ఏం పేరు? హీరో. హీరో, వెరీ గుడ్. ఏమైంది ఒకరు మాట్లాడుతున్నావు? చెప్తున్నా. ఏమైతుంది చెప్పు, మనసులో ఏమైనా బాధ ఉంటే చెప్పు, ఏమవుతుంది? చెప్తున్నాను. ఎవరు వాళ్ళు? వీళ్ళు ఎవరు లేరు కదా అక్కడ. వీళ్ళు ఎవరు ఏం చెప్తున్నారు? చచ్చిపోమంటున్నారు. మర్చిపోమంటున్నారు.
ఎందుకు వాళ్ళని చచ్చిపోమంటున్నారు, చేసుకోసుకోమంటున్నారు. చేయగోసుకోమంటున్నారు? ఎవరు వాళ్ళు? ఎవరి మాటలు? పక్కింటి వాళ్ళు. పక్కింటి వాళ్ళు. ఓకే, ఎందుకు చెప్తున్నారు? ఏమో చంపాలనుకుంటున్నారు, చిక్కు పెడుతున్నారు. ఉప్పు పెట్టారు. ఎక్కడ? ఇట్లా పెట్టినట్టు పెట్టారు. ఏమవుతుంది దానివల్ల? వాళ్ళు ఏవేవో చెప్తున్నారు, ఓకే, చచ్చిపోమని చెప్తున్నారు. మనుషులు పెట్టారు. మనుషుల్ని పెట్టారు. ఇంకేం చేస్తున్నారు? ఎందుకంత భయపడుతున్నావు? చెప్తున్నారు. ఇంకేమనిపిస్తుంది? ఇంకేమవుతుంది? ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? పర్లేదు చెప్పు, ఏం భయపడకు, సరేనా? ఇంట్లోకి వచ్చి చంపడానికి ట్రై చేస్తారు. చంపడానికి ట్రై చేస్తున్నారు. ఎట్లా ట్రై చేస్తున్నారు? చూసావా నువ్వు? మనం చెప్పారా లేకపోతే నువ్వు చూసావా? చూసావు. ఏ విధంగా చంపాలని చూస్తున్నావు? చిక్కు పెట్టి ఎటు పోతున్నాను అన్ని తెలుసుకుంటున్నాను. అన్నీ తెలుసుకుంటున్నారు. ఓకే, ఇంకా ఇంకా అందరూ ఎటు పోతున్నా కానీ నన్నే చూస్తున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు. నిన్నే చూస్తున్నారు, నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఇంకేమైనా ఉందా ఇబ్బంది? చెవులలో ఎవ్వరు లేనప్పుడు మాటలు వినపడము, ఎవరో పిలుస్తున్నట్టు, భయపెడుతున్నట్టు చెప్తున్నారా? చెప్తున్నారు. సరే, నువ్వు బయటకు వెళ్ళి మీ పేరెంట్స్ మాట్లాడు, సరేనా? చెప్పండి సార్. తనకి మానసికంగా ఇబ్బంది ఉందండి. ఓకేనా? స్కిజోఫ్రేనియా అంటారు. ఓకే, ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మన పరిస్థితి చూస్తుంటే అతను అడ్మిషన్ చేసుకోవాలి. ఈ భయపడ్డము, అనుమానాలు చెప్పడము, మనుషులు లేకపోయినా కూడా ఎవరో పిలుస్తున్నారు, నన్ను చివరిలో మాటలు వినిపిస్తున్నాయని చెప్పడం, సూసైడ్ అటెంప్ట్ చేయడము, ఎవ్వరితో కలవకపోవడం, భయంగా ఇంట్లోనే ఉండడము, ఎవరైనా మాట్లాడుతుంటే నా గురించే మాట్లాడుతున్నారని చెప్పి కొట్టడానికి రావడము, సరిగా పట్టించుకోకపోవడం, తిండి తినకపోవడం, ప్రతి విషయంలో అనుమానం చెప్తాము కదా, అన్నీ నా గురించే చేస్తున్నారు, అన్నీ నా గురించే మాట్లాడుతున్నారు, నా బ్రెయిన్లో చిప్ పెట్టారు, నన్నే ఫాలో అవుతున్నారు, ఇవన్నీ కూడా ఒక మానసిక ఇబ్బంది, స్కిజోఫ్రేనియా అంటారు. సో ఇదేంటంటే ఈ మధ్య కాలంలో వస్తుంది, ఇప్పుడు జనాలకు అవగాహన లేక మీరు ఇన్ని రోజులు బాగా ఏం చేశారు, ఎప్పటికైనా మించిపోయింది లేదు, సూసైడ్ అటెంప్ట్ చేశారు అంటున్నారు. కాబట్టి అతను అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మనోవ్యాధికి మందు లేదు, దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ మెంటల్ ఇల్నెస్ అనేది పాత మాట. బట్ ఇప్పుడు అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి కూడా సొల్యూషన్ ఉంది. సార్ మీరు హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి సార్? మన దగ్గర అయితే సైకోథెరపీ, ఫార్మకోథెరపీ ఉంటాయి. ఫార్మకోథెరపీ అంటే మందులతో ట్రీట్ చేస్తాము. మందులు మొదలుపెట్టిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి రెగ్యులర్గా ఫాలోఅప్స్ వస్తూ ఉంటాయి. సార్ మరి షాక్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు బయట, దాని గురించి? షాక్ ట్రీట్మెంట్ అనేది అందరికీ ఇవ్వరు. బయట జనాలు అందరూ ఏమనుకుంటారంటే ఎర్రగడ్డ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరికీ కరెక్ట్ షాక్ పెడతారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని మన దగ్గర ఏమంటారంటే ఈసీటీ అంటారు, ఎలక్ట్రో కన్వర్సివ్ థెరపీ అని అంటారు. మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ లేకపోయినా, లేకపోతే వ్యాధి అలాగే ఉన్నా, ఇంకా పెరుగుతా ఉంది అన్న సందర్భంలో మాత్రమే అవసరమైతే అన్ని జాగ్రత్తలు తీసుకుని అప్పుడు కరెంట్ షాక్ పెట్టడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ వచ్చిన అందరికీ కరెంట్ షాక్ పెట్టడం అనేది జరగదు. అది జనాలలో ఉన్న కేవలం అపోహ. మరి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయాలా? అవసరం లేదండి. లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కూడా జనాలకు తెలియని మాట. ఏంటంటే ఎవరో ఒకరు చెప్పిన మాట అలా స్ప్రెడ్ అవుతూ ఒకసారి మెంటల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు బీపీకి, షుగర్కి మనం మందులు వాడుకుంటాం, అది కంట్రోల్లో ఉంటాయి. అదేవిధంగా ఇది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఒకసారి మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నెలకు ఒకసారి ఫాలోఅప్స్కి రావాల్సి ఉంటుంది. ఫాలోఅప్స్కి వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, పెరుగుతుందా తగ్గుతుందా, దాన్ని చూసి అవసరమైతే డోసెస్ అడ్జస్ట్ చేయడం, వేరే మందులు యాడ్ చేయడం. ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే నిదానంగా మందు తగ్గిస్తూ వచ్చి ఆపేసుకోవచ్చు, ఒక స్టేజ్లో మనం ఆపేసుకోవచ్చు. ఖచ్చితంగా జీవితాంతం వాడాలని ఏమి లేదు. మరి ఎడ్యుకేషన్కి, జాబ్కి ఏమైనా ఇబ్బంది? ఎడ్యుకేషన్కి, జాబ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మెడికేషన్ వాడుతూ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. మెడికేషన్ వాడుతూ కూడా పెద్ద జాబ్స్లో హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బయట. సో దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మరి మ్యారేజ్ కానీ ఫ్యూచర్లో పిల్లలు పుడితే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్నాయి ఉన్న వాళ్ళందరికీ పిల్లలకు వచ్చే ఛాన్సెస్ తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. అదేవిధంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
ఈ వ్యాధులు వాళ్ళందరికీ వస్తే మనం చెప్పలేము. అలాగే లేనంత మాత్రాన పిల్లలకు రాదు అంటూ చెప్పలేము. రావచ్చు, రాకపోవచ్చు, తక్కువ ఛాన్సెస్. మీరైతే ఇప్పుడైతే అడ్మిట్ చేయండి. 15 రోజులు అబ్జర్వేషన్లో పెడదాము. అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మీరు నెల నెల ఫాలోఅప్స్ వస్తూ ఉంటుంది. ఇది బట్టి చాలా లేట్ చేశారు. ఒక ముఖ్య విషయం ఏంటంటే మీకు తెలియక మీరు ఇంత లేట్ చేశారు. అట్లీస్ట్ ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాట మీద మాట నమ్మకుండా మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బాబాలు లోకల్ డాక్టర్స్ కాకుండా హాస్పిటల్కి రమ్మానంటే సైకాట్రిస్ట్ కలవాలి చెప్తాం సార్. ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసినాం. ఒక అవకాశం ఉన్నందుకు మనకు ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. తెలియకపోతే ఓకే, మన వల్ల కాకపోతే చివరిగా దేవుడి దగ్గర వెళ్దాం. సరేనా? ముందు మాత్రం మన ప్రయత్నం ఉంది. థ్యాంక్ యూ సార్. Thank you, sir. So, he was admitted and treated by psychiatrists. After 15 days, he was discharged and continued to take treatment on outpatient basis for 6 months. Hero is on his medications and is doing fine. He even started going back to college, mingling with his friends. Today is his graduation day. Let us listen to his convocation speech. Good afternoon, everyone. I am Hero. I had schizophrenia 2 years back. It was a tough time for me. With the help of psychiatrists and medications and support from family, I had conquered my illness. If I can do this, anyone can do this. Thank you.